అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను అలర్జిక్ రైనైటిస్ గురించి చెప్తానండి. అలర్జిక్ రైనైటిస్ ప్రాబ్లమ్ అంటే అసలు ఎందుకొస్తుంది మనకి యూజువల్‌గా? దేనివల్ల ఇన్ఫెక్ట్ అవుతాం మనం అనేసనే చూద్దాం. సో, ఇది యూజువల్‌గా అలర్జిక్ రైనైటిస్ అంటే ఈ విధంగా ఉంటుందండి మనకి. బేసికల్‌గా మనం చూసుకుంటే గనక అలర్జిక్ రైనైటిస్ వచ్చినప్పుడు మనకి సివియర్‌గా ఫ్రీక్వెంట్‌గా కోల్డ్ ఉండడం కానివ్వండి, కాఫ్ ఉండడం కానివ్వండి, రన్నింగ్ నోస్ లాంటిది, ఐస్ రెడ్ అయిపోవడం కానివ్వండి, నోస్ బ్లాకేజెస్ ఉండడము, ఇటువంటి సింప్టమ్స్ అనేటివి ఎక్కువగా ఫేస్ చేస్తుంటాం. అలెర్జిక్ రైనైటిస్ అంటే కంటిన్యూయస్ లైక్ రైనైటిస్ అంటేనేమో మనకి ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ నేసల్ అనేసని అంటాము. సో, యూజువల్‌గా అలెర్జీ అంటే మన బాడీలో అందరి బాడీస్‌లో యూజువల్‌గా ఒక అలెర్జిన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. దాన్నే మనం హిస్టమైన్ అనేసని అంటామండి. సో, ఎప్పుడైతే మనకి బయట నుంచి ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కానివ్వండి, ఏదైనా ఫారెన్ బాడీ సబ్స్టెన్స్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు, అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది హైపర్‌గా వర్క్ చేయడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే బయట నుంచి వచ్చిన దానికి ఎక్కువ ఎనర్జీ అండ్ ఎక్కువ పవర్ అనేది ఉంటుంది. మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే డిఫెన్స్ చేసుకోవాల్సింది ఉంటుందో, దానికి ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. సో, దానివల్ల మన బాడీలో ఉన్న ఎలర్జిన్ లెవెల్స్ అనేటివి హైపర్‌గా వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. అతిగా స్పందించడం స్టార్ట్ చేస్తాయన్నట్టు. సో, దానివల్ల మనకి ఇలా సింప్టమ్స్ అలర్జిక్ రైనైటిస్ అనేసని, సైనసైటిస్ అని చెప్పేసి, టాన్సిల్లైటిస్ అని చెప్పేసి, నాసల్ పాలిప్స్, అడినాయిడ్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఆస్తమా ప్రాబ్లమ్ అని, నిమోనియా, బ్రాంకైటిస్ అని రకరకాలుగా ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట ప్రాబ్లమ్స్. సో, యూజువల్‌గా ఏమవుతుందంటే మనకి అలర్జిక్ రైనైటిస్ అనే ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనకి ఐస్ అనేటివి రెడ్ అయిపోతాయి. ఐస్ నుంచి ఇచ్చింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. రెడ్‌నెస్ ఉంటుంది మనకి. వాటర్ అనేది కారుతూ ఉంటాయి ఐస్ నుంచి రెడ్ అయిపోవడం వల్ల. కొన్నిసార్లు ఐస్ ఐలిడ్స్ కూడా ఇన్‌ఫ్లమేషన్ ఫార్మ్ అయిపోయి ఉంటాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి నేజల్ సెప్టమ్. నోస్ దగ్గర కంటిన్యూయస్‌గా స్నీజింగ్ అనేది కనిపిస్తుంది. తుమ్ములొస్తుంటాయి కంటిన్యూయస్‌గా. రన్నింగ్ నోస్ ఉంటుంది. నోస్ బ్లాకేజ్ ఉంటుంది. యూజువల్‌గా ఏమవుతుందంటే మనం ఏదైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫార్మ్ అవుతుందో, అది ఫార్మ్ అయినప్పుడు మనం తీసుకునే గాలి ఏదైతే ఉంటుందో, దాని ద్వారా ఇన్ఫెక్షన్ అనేది మనకి ఇక్కడ నుంచి వెళ్ళి మనకి లంగ్స్‌లో నుంచి పాస్ అవుతుంటుంది లోపలికి. అలా మనకి యూజువల్‌గా లోపలికి లంగ్స్ నుంచి మనకి ఇన్ఫెక్షన్ పాస్ అయినప్పుడు, లోపల మనకి ఎలర్జిన్ కంటెంట్ అనేది హైపర్‌గా వర్క్ చేయడం స్టార్ట్ అవుద్ది. అప్పుడు మనకి సింప్టమ్స్ అనేటివి అవుట్‌వర్డ్ లుక్‌వర్డ్‌గా మనకి ఇలా ఐస్ రెడ్ అయిపోవడం, వాటరీగా ఉండడం ఐస్ నుంచి, ఇచ్చింగ్, ఇరిటేషన్‌గా అనిపించడం, దురదగా అనిపించడం కళ్ళ నుంచి, తుమ్ములు సివియర్‌గా రావడము, రన్నింగ్ నోస్ ఉండడం కంటిన్యూయస్‌గా, ఫ్రీక్వెంట్‌గా కోల్డ్ అవ్వడం కానివ్వండి, నోస్ బ్లాకేజ్ ఉండడం కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గొంతు దగ్గర కూడా థ్రోట్ అంతా కంజెస్టెడ్‌గా అనిపించడం, నెక్స్ట్ థ్రోట్ దగ్గర కూడా ఏదో దురదగా అనిపించడం లోపల, తెమడ లాంటిది ఫార్మ్ అవ్వడం కానివ్వండి, దగ్గు రావడం కానివ్వండి, ఇటువంటి సింప్టమ్స్ అనేటివి కనిపిస్తాయి. సో, ఇదే కాకుండా మనకి కోల్డ్ అనేది ఫ్రీక్వెంట్‌గా ఉంటుంది కాబట్టి, దానివల్ల ఇయర్స్‌లో కూడా మనకి ఇయర్ డ్రమ్ దగ్గర కూడా మనకి ఇయర్స్ ఇచ్చింగ్ అనిపించడం కానీ, ఏదో బజ్జింగ్ సౌండ్ లాగా ఏదో మనకి చెవులో ఏదో సౌండ్ వినిపించడం కానీ అటువంటివి అవుతూ ఉంటుందన్నట్టు. సో, ఇలాంటి ప్రాబ్లమ్‌కైతే గనక మనకి యూజువల్‌గా చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి అలోపతి మెడిసిన్స్, ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎన్నో రకాలుగా యూజ్ చేస్తారు. కానీ ఆ మెడిసిన్స్ అనేది అది టెంపరరీ రిలీఫ్ మాత్రమే. ఆ టాబ్లెట్స్ అనేటికి మనకిప్పుడు లివోసిట్రిజిన్ అయినా కానివ్వండి, సిట్రిజిన్ అయినా కానివ్వండి, మాంటెకెల్సీ అనేసని అంటాం. ఇలా చాలా రకాల టాబ్లెట్స్ అనేటివి యూజ్ చేస్తాం కోల్డ్‌కి. అవి మనకి వేసినంత సేపు బావుంటుంది. వన్స్ ఒక 1 ఆర్ 2 డేస్ మానేగానే మళ్ళీ యథావిధిగా సేమ్ సిట్యుయేషన్‌కి వచ్చేస్తుంది. సో, ఇటువంటి దానికైతే గనక మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని మందులంటే హోమియోపతి అండి. హోమియోపతి మెడిసిన్స్ అంటే యూజువల్‌గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు. 0% సైడ్ ఎఫెక్ట్ లేని మందులన్నమాట. సో, యూజువల్లీ ఇటువంటి ప్రాబ్లమ్స్‌కి మనం ఎటువంటి స్టెరాయిడ్ మెడిసిన్ అనేది యూసేజ్ చేయకూడదు. ఆ స్టెరాయిడ్ మెడిసిన్ అనేది ఎక్కువగా చేస్తే గనక మన బాడీలో ఆర్గాన్స్ కానివ్వండి, టిష్యూస్ కానివ్వండి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాటి వల్ల ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. సో, ఎవరైనా హ్యాపీగా ఇలాంటి ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతుంటే గనక హోమియో మెడిసిన్స్ యూజ్ చేయండి. హోమియోపతిలో మనకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది అవైలబుల్‌గా ఉందండి. హోమియో మెడిసిన్స్ అనేటివి మనం కంప్లీట్‌గా ఫ్యూచర్‌లో మళ్ళీ ఎప్పటికి రిపీట్ అవ్వకుండా, రీయకర్ అవ్వకుండా పర్మనెంట్‌గా తగ్గించే అవకాశం అనేది హోమియో మెడిసిన్స్‌కి ఉంది. ఇవి 0% సైడ్ ఎఫెక్ట్ లేని మందులు. సో, ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉంటే కనుక మా మెడినైన్ హాస్పిటల్‌కి సంప్రదించండి. ఇక్కడ డాక్టర్స్ మీకు మెడిసిన్స్‌తో పాటు డైట్, ఎక్సర్‌సైజ్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. థాంక్ యూ సో మచ్.